మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఉసిరిపొడితో కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఉసిరిపొడి అరకప్పు, ఎండుమిర్చి 10-12, చింతపండు చిన్న నిమ్మకాయ అంత, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రేఖలు 5-6, ఉప్పు రుచికి తగినంత. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పై ఆయిల్ వేడి తీసుకొని ఎండుమిర్చి వేపుకుందాం. ముందు ఇవి మాడకుండా వేపుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో జీలకర్ర, శనగపప్పు కూడా వేసి వేయించుకుందాం. శనగపప్పు, జీలకర్ర దోరగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో అరకప్పు ఉసిరిపొడి తీసుకున్నాం కదా, దాన్ని కూడా వేయించుకుందాం. 1 నిమిషం వేయిస్తే దీనిలో ఘాటుతనం కాస్త తగ్గుతుంది. దీన్ని కూడా ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకొని 10 నిమిషాలు చల్లారనిద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన ఎండుమిర్చి, వేయించిన పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఉప్పు కూడా వేసి మిక్సీ చేసుకుందాం. అలా మిక్సీ చేయవచ్చిన మిశ్రమం దీనిలో చిన్న నిమ్మకాయ అంత, అంటే బాగా తక్కువ చింతపండు, 5-6 రేకులు వెల్లుల్లి రేకులు కూడా వేసి మరొకసారి మిక్సీ చేద్దాం. అలా మిక్సీ చేయగా వచ్చిన మిశ్రమం దీనిలో మనం వేయించుకున్న ఉసిరిపొడి కూడా వేసి 1 నిమిషం మిక్సీ చేద్దాం. ఇది ఆల్రెడీ ఉసిరిపొడే కాబట్టి ఒక 1/2 నిమిషం చేసినా సరిపోతుంది. కాకపోతే ఎండుమిర్చి మిశ్రమంలో బాగా కలవాలి కాబట్టి 1 నిమిషం మిక్సీ చేద్దాం. ఇలా మిక్సీ చేయగా వచ్చిన ఉసిరిపొడితో కారపొడి దీన్ని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేద్దాం. ఇది వేడివేడి అన్నంలో ఫస్ట్ ఒక ముద్ద ఉసిరిపొడి కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మా వంటగదిలో ఉసిరిపొడితో కారపొడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.